ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఇలా కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించే కృపను ప్రభువారు మనకు అనుగ్రహించి ఉన్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ఆమేన్. నేటి దిన వాక్య ధ్యానం కొరకైన భాగం లేవియా కాండము 14వ అధ్యాయం 34వ వచనం. నేను స్వాస్థ్యముగా మీకిచ్చుచున్న దేశమునకు మీరు వచ్చిన తరువాత మీ స్వాస్థ్యమైన దేశములోని ఏ ఎంటనైనను నేను కుష్ఠపొడ కలుగజేసిన ఎడల ఆ ఇంటి యజమానుడు యాజకుని యొద్దకు వచ్చి, ఆ ఇంటిలో కుష్ఠపొడ వంటిది నాకు కనబడనని అతనికి తెలియజెప్పవలెను. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రం, వాక్యం చేత మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరచమని, మీ దీవెన ఆశీర్వాదాన్ని దయచేయమని, సియోనులో నుండి మీ కృపా కనికర హస్తం మా అందరికీ తోడు దయచేసి మీ ఆత్మ స్వాధీనంలో మమ్మల్ని నడిపించమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొంది ఉన్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, బాగున్నారు కదా? ఇప్పటి వరకు మనము 13, 14 అధ్యాయాలలో కుష్ఠమును గూర్చిన విషయములు వింటూ వస్తున్నాం. ఈ 33 వచనం మొదలుకొని 57 వరకున్న ఈ వచనాలలో ఇశ్రాయేలీలు కనాను దేశంలోనికి వచ్చిన తరువాత విషయాలను గురించి ఈ వచనాల్లో ప్రభు మోషేతో మాట్లాడడం జరిగింది. ఈ భాగంలో కూడా కుష్ఠమును గురించి ప్రభు మాట్లాడుతున్నారు. అయితే నేను స్వాస్థ్యముగా మీకు ఇచ్చుచున్న దేశమునకు మీరు వచ్చిన తర్వాత అన్నారు ప్రభు. అంటే వాళ్ళు కనానులోకి వచ్చిన తరువాత మీకు ఇచ్చుచున్న దేశమునకు మీరు వచ్చిన తరువాత మీ స్వాస్థ్యమైన దేశంలో ఏ ఎంటనైనను అని ఉన్నారు. అంటే ఏ ఇంట్లో ఏ మనిషి మీద అని వాక్యాన్ని మనం చదివితే, ప్రియులారా, కానీ ఇక్కడ మనిషిని గూర్చి కాదు. ఏమని చెప్పబడింది అంటే 36, అప్పుడు ఆ ఇంటనున్నది యావత్తును అపవిత్రము. 35, ఆ ఇంటి యజమానుడు యాజకుని యొద్దకు వచ్చి, నా ఇంటిలో కుష్ఠపొడ వంటిది నాకు కనబడనన్నాడు. అప్పుడు యాజకుడు వచ్చి దాన్ని చూడ్చుటకు ముందుగా ఇల్లంతా ఖాళీ చేస్తున్నారు. తరువాత యాజకుడు ఆ ఇల్లు చూచుటకే లోపలికి వెళ్ళెను. 36 చివరి మాటలు. అతడు పొడ చూచినప్పుడు ఆ పొడ ఇంటి గోడల యందు పచ్చ రాళ్ళుగానైనను ఎర్ర దాళ్ళుగానైనను ఉండు పల్లపు చారలు గలదై గోడ కంటే పల్లముగా ఉండిన ఎడలా యాజకుడు ఆ ఇంట నుండి ఇంటి వాకిటికి బయలు వెళ్ళి ఆ ఇల్లు 7 దినములు మూసి ఉంచవలెను. 7వ నాడు యాజకుడు తిరిగి వచ్చి దాన్ని చూడవలెను. అప్పుడు ఆ పొడ వంటి గోడల యందు వ్యాపించినదైన ఎడల యాజకుని సెలవు చొప్పున ఆ పొడల గల రాళ్లను ఊడదీసి ఊరి వెలుపటనున్న అపవిత్ర స్థలమున పారవేయవలెను. పిల్లలు, ఇది మనుషుడు మీద ఉండిన మచ్చలు కాదు, ఇవి ఇంటి గోడలను గురించి ప్రభు మాట్లాడారు. ఇదే మాటను నేను కన్ఫర్మ్ చేయటం కొరకు గాను గిడియోన్ బైబిల్ అని పర్యాయ భాషలో మరొక బైబిల్ ఉంది. ఆ బైబిల్ కూడా నేను చదివినప్పుడు పిల్లరా, మరి అందులో ఏమనుందంటే చూడండి, నేను 14వ వచనం చదువుతున్నాను. అప్పుడు యాజీ అపరాధ
బలి రక్తంలో కొంత తీసుకుని శుద్ధం కాబోయే గమనించండి 33 వచనం చదువుచున్నాను. లేవియాకాండం 14 అధ్యాయము 33, 34 వచనాలు పర్యాయ భాషలో. వారసత్వంగా నేను మీకు ఇచ్చే కనాను దేశంలో మీరు ప్రవేశించిన తరువాత మీ దేశంలోని ఏదో ఎంట బూజును నేను కలిగిస్తాననుకోండి. అంటే గోడ మీదనున్నటువంటి మచ్చలు అన్నవి దేన్ని సూచిస్తున్నాయి? బూజును పిల్లరా. అంటే కొందరు గృహాల్లో బూజు వస్త్రపులాగా చీర చెంగులా కట్టుకుని ఉంటుంది. అంటే ఈ వచనాల్లో దేవుడు మనిషి కాదు, ఇల్లు, ఇంటికి బూజు పట్టకూడదు అంటున్నారు. పిల్లలు ఒకవేళ అది అలా కలిగితే ఇంట్లో సామాన్లన్నీ బయటపెట్టి దాన్ని శుద్ధి దినాల కొరకు 7 దినాలు ప్రత్యేకంగా ఉంచండి. తర్వాత యాజకుడు మరలా దాన్ని చూస్తాడు. ఒకవేళ అది వ్యతిరేకమైనదే లాంటిది అయితే తప్పకుండా ఆ రాళ్లను ఊడదీసి పాళెంలో అపవిత్ర స్థలంలో పడేసేయండి అన్నారు. పిల్లరా, ఇక్కడ మనం ఆధ్యాత్మికంగా తీసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక ఇంట్లో డస్ట్ అనేది తలుపులు మూసినా తలుపులు తెరిసినా అది పడుతూనే ఉంటుంది. అయితే దేవుని బిడ్డలుగానైనా ఎవరైనా మన నివాసాలను మనం పరిశుద్ధంగా పవిత్రంగా లేకపోతే శుద్ధీకరించుకుంటూ దాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే భక్తులు దీన్ని ఎలా పోల్చి మాట్లాడుతున్నారంటే, ప్రియులారా, ఒక మనుషుడు కలిగి ఉండే సహవాసాన్ని దీనికి పోలుస్తున్నారు. అంటే సహవాసం అంటే ఎలా అంటే, దేవుని వాక్యంలో నుంచి నేను మరొక మాటను మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. ఇప్పుడు ఉదాహరణకు పిల్లరా, లోతున్నాడు. లోతుకి 2 బిడ్డలు ఉన్నారు కదా, కుమార్తెలు. అబ్రహాముకి ఒక కొడుకు, ఎవరు? ఇస్సాకయ్య గారు. 40 ఏళ్ల కాలంలో ఆ ఇస్సాకు ప్రార్థన చేస్తాడు. లోతు కుమార్తెలు ఎక్కడున్నారు? పెండ్లి చేసుకునబోయే వారితో పెరట్లో ఉన్నారు. కారణం ఏంటి అంటే, అబ్రహాము దేవునితో సహవాసాన్ని కలిగిన వాడు. ఆ దైవ సహవాసం తన బిడ్డను కృపలో బలపరిచి ప్రార్థనాపూర్ణుడిగా నిలిపింది. లోతు సహవాసం లోక సంబంధమైన వారితో ఫలితంగా ఆ బిడ్డలు మరి ఆధ్యాత్మికంగా ఉన్నట్లుగా కానీ ఎక్కడ మనం చూడలేం. ఒక మనుషుడు కలిగి ఉండే సహవాసాన్ని బట్టే వాళ్ళ ఆత్మీయత కూడా స్థిరపరచబడుతూ ఉంటుంది. నేను చదువుకున్నప్పుడు ఒక సెంటెన్స్ గురించి విన్నాను. షో యువర్ ఫ్రెండ్స్, ఐ విల్ టెల్ హూ ఆర్ యూ అన్నాడు భక్తుడు. అంటే నీ స్నేహితులు ఎవరో నాకు చూపించు, నువ్వెవరువో, నువ్వెలా ఉంటావో నేను చెప్తాను అన్నాడట. అంటే సహవాసం అనేది ఒకరి మీద ఒక కుటుంబం మీద ఇంపాక్ట్ అనేది ఉంటుంది. లోతు సొదొమ గొమొర్రా మధ్యలో గుడారాన్ని వేసాడు. అబ్రహాము ఎక్కడ గుడారాన్ని వేసినా అక్కడ బలిపీఠం కట్టడం జరిగింది. అంటే ఇంటికి దీవెన తెచ్చే ప్రార్థన బలిపీఠం అబ్రహాము వేస్తుంటే, ప్రియులారా, లోతు ఆ వైఖరి లేనివాడిగా జీవించాడు. ఎంత బాధాకరం ప్రియులారా. అంటే చేసే సహవాసమే ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితాన్ని అంచనా వేసేదిగా ఉంది. మంచి స్నేహం చేస్తే మన ఆత్మ సంబంధమైన ఇల్లు కూడా దీవెనకరంగా ఉంటుంది. చెడు సహవాసాన్ని చేస్తే ఆ ఇల్లు బూజు పట్టినదై పాడవడానికి సిద్ధంగా ఉంటుంది. రాజులు మొదటి గ్రంథం 11వ అధ్యాయంలో సొలొమోను చక్రవర్తి, జ్ఞానవంతుడు, బహు తెలివి కలిగిన వాడు, వివేకాన్ని కలిగిన వాడు, శౌర్యము కలిగిన వాడు, బహుధైర్యశాలి. ఇంత గొప్ప వ్యక్తి ఎవరితో సహవాసం చేశాడు? అన్య రాణువారితో, అన్య రాజుల కుమార్తెలను వివాహం చేసుకున్నప్పుడు
వారు సొలొమోను హృదయాన్ని ఏం చేశారు? త్రిప్పివేశారు. మాటలు వింటున్న ఆత్మీయులారా, మరి మన జీవితంలో కూడా మనము చేయుచున్న సహవాసాన్ని బట్టే మన ఆత్మ సంబంధమైన జీవితం అనేది కట్టబడుతుంది. యెహోషాపాతు స్థిరపరచబడిన తర్వాత, ఎంతో ఘనత ఐశ్వర్యం కలిగిన తర్వాత ఇశ్రాయేలు రాజు ఆహాబుతో వియ్యమందుకున్నాడు. ఫలితం తన రాజ్యానికి నష్టం చేకూరలేదా? ఈరోజు దేవుని బిడ్డగా మన జీవితంలో కూడా మనం చేసే సహవాసం మన ఆత్మీయ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఒకవేళ నువ్వు ఆత్మీయులతో సహవాసం చేస్తే ఆత్మ సంబంధమైన వ్యక్తిగానే ఉంటావు. ఒకవేళ లోకస్తులతో సహవాసం చేస్తే జీవితం లోక సంబంధంగానే ముగుస్తుంది. అబ్రహాము గర్భాన పుట్టిన కుమారుడైన ఇస్సాకునకు లోతు గర్భాన పుట్టినటువంటి కుమార్తెల ఆత్మీయతకు ఎంత తేడా ఉంది. కనుక దేవుని పిల్లలారా, మన సహవాసం ప్రభు అయిన యేసుతో ఉండాలి. యేసుని వెంబడించే భక్తులతో ఉండాలి. యేసయ్య దగ్గర మానక ప్రార్థించే బిడ్డలతో ఉండాలి. ఆ ప్రార్థన ఆత్మీయ జీవితం మన అంతరంగాన్ని, బాహ్య జీవితాన్ని శుద్ధి చేసి ప్రభువుకై నిలవబెట్టి మనల్ని ప్రకాశింపచేస్తుంది. ఆ కృపతో దేవుడు మనలందరినీ దీవించునుగాక. ఆమేన్. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలు చేతి నింపి నడిపించి రహస్య రాకడ కొరకు సిద్ధం చేయండి. యేసు నామమున ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.